మేడం నమస్తే అండి. నమస్తే. మరి 99 పైసలకే ఊరు పేరు లేని కంపెనీలకి భూములు ఇచ్చి భూదందా చేస్తూ ఉన్నారు కూటమి నాయకులు అని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు అసలు? ఏమండి, వైసీపీ నాయకులకు కూటమి ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి కనిపించట్లేదు. ఎందుకంటే అభివృద్ధిని మనందరూ గొప్పగా చెప్పుకుంటున్నాం. రోడ్లు వేశారు, పెన్షన్లు ఇచ్చారు, సిలిండర్లు ఇచ్చారు, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. అది వారవలేక ఏదో ఒక విషయం గురించి అది అన్నీ అవాస్తవాలండి. అదైతే వాస్తవాలు అయితే కాదు. అభివృద్ధిని చూడలేక ఈ రకంగా చెప్తున్నారు అంతే. మరి ఏంటి మేడం, అసలు ఈ 11 నెలల్లోనే పూర్తి స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది, కూటమి సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోతుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద ఏమండి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? 175కి 175 మాయే. ఏంటి, వైజాగ్లో ప్రమాణ స్వీకారం, ఆ రోజు మెను అన్నీ వచ్చేసిన ఆయనకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అది ఆయన మర్చిపోయినట్టున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కడుందండి? ప్రజల్లో ఉందా? ఎవరి మీద ఉంది? రోడ్లు చూస్తుంటే తెలుస్తున్నాయి, అభివృద్ధి చూస్తుంటే తెలుస్తుంది, ఉద్యోగాలు వస్తున్నాయి, మెగా డిఎస్సీ వచ్చినాయి. ఇవన్నీ ఉండగా కూడా ఇతను అలా మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా కొంచెం మతి తప్పిందేమో. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, దానివల్ల ఏదో తప్పు ఉండొచ్చు అంతే. అంటే ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని నటి జత్వానీ కేసులో అరెస్ట్ చేయడం, కస్టడీకి ఆయన్ని తీసుకోవడం, 14 రోజులు కోర్టు కూడా రిమాండ్ విధించడం, అసలు ఎలా అనిపిస్తుంది మేడం? ఐపీఎస్ అధికారులతో సహా ఈరోజు అరెస్ట్ కాబోతా ఉన్నారంటే ఏంటి పరిస్థితి రాష్ట్రం? ఏమండి, కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదండి. వాళ్ళు ఏది చేస్తే అదే తిరిగి వస్తుందండి. అందుకోసమని ఆయన చేసిన దాని గురించే ఈరోజు ఇలా అవుతుంది. ఐపీఎస్ అనే కాదు, పాత మినిస్టర్లు, మాజీ మినిస్టర్లు అందరూ కూడా వస్తారు. ప్రతి ఒక్కళ్ళు కర్మ ఎవరిని వదిలిపెట్టదండి. అంటే మద్యం కుంభకోణం కేసు ఎటు దిశగా వెళ్ళే అవకాశం ఉందంటారు? ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయడం కానీ, చాణక్యని అరెస్ట్ చేయడం కానీ, విజయసాయి రెడ్డి గారు అప్రూవర్గా మారుతాను, ప్రతి ఒక్కరి పేరు బయట పెడతానని చెప్పేసి మాట్లాడడం కానీ, అసలు ఇందులో బిగ్ బాస్ ఎవరు అంటారు? మీకున్న అభిప్రాయం? ఇంకెవరండి బిగ్ బాస్? ఎవరు అంటే మాజీ సీఎం గారే బిగ్ బాస్. మాజీ సీఎం గారు జగన్ రెడ్డి గారే బిగ్ బాస్ అండి. ఈ అన్నిటికీ, ఈ అవినీతికి, ఈ కుంభకోణాలు అన్నిటికీ కారణం ఆయనే. ఈ కుంభకోణాలన్నీ బయట తీసే ఇది కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అవన్నీ బయటకు తీస్తుంది, ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది. అంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో కక్షపూరితంగా వైసీపీ నాయకుల మీద, అధికారుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఏమండి, తాను నేర్చిన విద్య అని వాళ్ళ చేసిందే ఈరోజు జరుగుతుంది. వాళ్ళు ఏం చేశారు? ఏ జనసేన వీర మహిళలను కానీ, నాయకులను కానీ ఏ రోజన్నా గౌరవంగా చూసారా? ఏమీ లేకపోయినా సరే వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి రాళ్లతో కొట్టి ఎంతో ఇబ్బంది పెట్టారు నాయకులందరినీ. ప్రతి ఒక్కరి మీద, మా అందరి మీద కూడా 10-15 కేసులు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు చేసినవి కదండి. నేను ఇంతకు ముందు చెప్పాను కదా కర్మ సిద్ధాంతం అని, అది కూడా వాళ్ళకి రిపీట్ అవుతుందండి. అంటే మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోయినాయి, రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిపోయిందని చెప్పి రోజా కానీ, ఆర్కే శ్యామల కానీ కామెంట్ చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఏంటి? ఒక మహిళగా మీరు ఏ విధంగా చెప్తారు? ఏమండి, రాష్ట్రంలో పరిస్థితి చాలా బాగుందండి. అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదా? ఇప్పుడు జరుగుతున్నాయి అంటే ప్రత్యేకించి చెప్పాల్సిన విషయం. దానికి తగ్గట్టు మన అనిత గారు ఎక్కడికక్కడ మంచి యాక్షన్ తీసుకుంటున్నారు. అంతా ఇదివరకటి మీద చాలా రేటు తగ్గింది. రాబోయే రోజుల్లో ఎలాంటి అఘాయిత్యాలు ఏమీ జరగకుండా చూసే బాధ్యత ఆవిడ తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చాలా బాగా చూసుకుంటుంది.